హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మేము లాంగ్ వీకెండ్కి ఎక్కడికి వెళ్ళామో చెప్పబోతున్నాను. మేము క్యాంపింగ్కి వెళ్ళామన్నమాట. అది మాకు దగ్గరలోనే 30 మినిట్స్ డ్రైవ్. ఇది పైలట్ మౌంటైన్ అని చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా. ఇక్కడ చూడండి, ఒక బర్డ్ ఎలా చూస్తుందో ఒంటరిగా తన పార్ట్నర్ కోసం వెతుక్కుంటున్నట్టుంది. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లుంది పాపం. బుజ్జిది భలే అనిపించింది ఈ ట్రీ అండ్ ఈ పక్షి ఇక్కడ ఉండడం. ఇంకా చెప్పాలంటే మేము క్యాంపింగ్కి ఎందుకు ఈ డేలోనే వెళ్ళామంటే, మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది, అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. సో జస్ట్ కేక్ కటింగ్ అట్లా ప్లాన్ చేసాం అక్కడ. బట్ బాగా వర్షం పడింది. మేము డ్రాప్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుందని వర్షంలో అయినా టెంట్లు వేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ గొడుగులు పట్టుకొని ఒక 3 టెంట్లు అయితే వేసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న టెంట్ అండ్ పెద్ద టెంట్ ఒకటి, వేరే దగ్గర ఇంకొక పెద్ద టెంట్ వేసుకున్నాం. సో అట్లా నైట్ స్టేకి అన్నట్లు బాగానే అయ్యింది. వర్షం కొంచెం రాకపోయింటే ఇంకా బాగుండేది. బట్ ఓకే. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది, కొంచెం అడ్వెంచరస్గా. నైట్ అయితే మేము కొన్ని గోస్ట్ స్టోరీస్ కూడా చెప్పుకున్నాం. బాగా చీకటిగా ఉండేసరికి ఈ చెట్ల మధ్యలో నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. కానీ ఓకే, బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంది. మేమిద్దరం తోడుగా కథలు చెప్పుకుంటూ అలా టైం పాస్ చేసాం అనమాట. బాయ్స్ అందరూ ఇన్స్టాలేషన్లో బిజీగా ఉన్నారు. ఇక మేము ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఇలా ఒక టెంట్ ఇన్స్టాల్ అయిపోయాక ఇలా ఫొటోస్ తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం. ఇంకా నైట్ అయితే క్యాంప్ ఫైర్ వేద్దాంలే అని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం, క్యాంప్ ఫైర్ ఎప్పుడు వేసుకుందాం అన్నట్లు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను నేను క్యాంపింగ్కి, అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక నైట్ అయితే మేము స్టార్ట్ చేసాము ఇలా. మాదే ఫస్ట్ అనమాట. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇలా చీకటి అయిందని ఇంకా క్యాంప్ ఫైర్లో ఇంకా ఫోటోలు తీసుకొని ఆ తర్వాత ఫుడ్ తినచ్చులే అని ఇలా కొంత టైం ఇలా స్పెండ్ చేసాము. వర్షం కనుక పడకపోయింటే మొత్తం బయటనే ఉండేవాళ్ళం. అక్కడ బెంచెస్ అలా ఉన్నాయి, మనం సిట్అవుట్స్ లాగా కొన్ని కూర్చోవచ్చు. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. చినుకులు పడుతూనే ఉన్నాయి అండ్ ఆకుల మధ్యలో వర్షపు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి చెట్టు ఊగినప్పుడల్లా. సో ఎక్కువ లోపల ఉండలేకపోయాం. ఇదే అండి మౌంటైన్ ఏరియా. కొంచెం పైకి నడవాలి, ఎక్కువ దూరమేం కాదు, కొంచెమే. ఒక 10 మినిట్స్ వాక్ అనమాట. బాగుంది, బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా నేచర్ అంతా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ ఒక పాత్ లాగా జస్ట్ లైక్ ఒక వే అనమాట, ఒక పాత్ పెట్టారు వ్యూ కోసం, ఒక వ్యూ పాయింట్ లాగా సైడ్కి. ఇక్కడ కొన్ని ఫోటోలు అలా తీసుకున్నాం. తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ మౌంటైన్, ఆ మౌంటైన్ ఏరియాకి నడవాలి. సో నడుస్తూ వెళ్తున్నాం. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది అన్నమాట. పర్లేదు, నడవచ్చు మాటలు చెప్పుకుంటూ. కొంచెం హిల్ రాక్స్ అన్నీ ఉన్నాయి, హిల్ ఏరియా కాబట్టి కొంచెం చిన్నదే హిల్. సో ఓకే, వాకబుల్, మేనేజబులే నాకు. మరి ఎక్కువ డిస్టెన్స్ అయితే నేను నడవలేను. ఇదిగో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. యా, అండ్ ఇంకా ఇలా ఇలా నేచర్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా. మేమైతే కపుల్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము. అంతకుముందు కూడా వచ్చాం, బట్ ఇలా వర్షం పడే టైంలో రావడం ఇలా ఫస్ట్ టైం అనమాట. రెయిన్ పడినప్పుడు ఇలా క్లౌడ్స్ అన్నీ బాగా కిందకు ఉంటాయి కదా, సో బాగా అనిపించింది. ఇదే మా గ్యాంగ్ ఫుల్ ఫోటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.